హలో మేము అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఏంటంటే 2 kg టెంపుల్ చేస్తున్నాం. మరి మీరంతా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. సో వీడియోలోకి పోతే కొన్ని సిమెంట్ తీసుకున్నాం, అంటే మీ చేతికి ఎంత 2 వేయండి. సో దానికంటే కొద్దిగా ఎక్కువైనా ఇసుక వేయండి. మా ఇంటి పక్కన అయితే ఒకటి రెడీ వేసాడు, ఏమనుకోకండి సౌండ్ వస్తుంది. ఇసుక వేసిన తర్వాత పిక్ వేయండి. పిక్ మరీ ఎక్కువ వేసికండి. సో లైట్గా కొద్దిగా వేయండి. సో నేనైతే కొద్దిగా వేస్తున్నాను, నా 2 kg డబ్బులు కాబట్టి. పిక్ వేసిన తర్వాత 3 అయితే మిక్స్ చేసింది. మా వాడు సిమెంట్ ఎక్కువ అయిపోయిందంటే నేనైతే కొద్దిగా ఇసుక అయితే మళ్ళీ వేస్తున్నాను. సో ఇసుక వేయను కానీ పిక్ మాత్రం ఎక్కువ వేయకండి, లైట్గా. సో 3 మిక్స్ చేస్తున్నాం అనమాట. మనడు ఇలా ఫ్రెండ్ ఒకడు ఉండాలి, మీకు కూడా ఉంటే ట్యాగ్ చేయండి ఆ ఫ్రెండ్ని. సిమెంట్ మొత్తం దిక్కులు తీసుకొస్తే మధ్యలోకి హోల్ చేయండి. హోల్ ఏంటంటే మనం వాటర్ వేసినప్పుడు ఇది వాటర్ బయటకు పోకుండా ఉంటుంది. మొత్తం అవ్వకుండా వాటర్ అక్కడ ఉన్న వాళ్ళు చూసుకో వేసుకోండి. హోల్లో మాత్రమే వాటర్ వేయండి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా అలాగే. నేను చూడండి మా వాడు బాగా వేస్తూ ఉంటే నేను వాడిని సరదబ్బుతున్నాను. ఇలాంటివి అయితే ఏం పట్టించుకోకండి, మనకి అప్పుడప్పుడు అలవాటే. సో ఇప్పుడైతే మనం తెచ్చుకున్న దాంట్లో అయితే సిమెంట్ వేసేద్దాం కదండి. మా వాడైతే సిమెంట్లో మళ్ళీ వాటర్ వేస్తున్నాడు, తొడిగా ఉండడానికి అవుతుంది. నేనైతే పైప్స్ వాడుతున్నాను అనమాట. పైప్ ఎక్కడదంటే వైరింగ్ చేసినప్పుడు మిగిలిపోంటే అది తెచ్చి నేను ఇలా వాడుతున్నా. ನೀವು కూడా పైప్ అయినా వాడచ్చు, లేకపోతే స్టీల్ ఏదైనా రాడ్ ఉంటే రాడ్ వాడుకోండి. మనోడైతే మొత్తం మిక్స్ చేస్తున్నాడు అనమాట. చూసి మొత్తం రకాలుగా మిక్స్ చేస్తుంది. వాడికి వెళ్ళిగా ఉంటే నేను కూడా అమ్మ అక్కడ ఆడుకుంటున్నా, మనకి ఇలాంటి ఎక్కువ అని చెప్పింది. ఇప్పుడు మనం తెచ్చుకున్న దాంట్లో అయితే ఫస్ట్లో ఇసుక సిమెంట్ కలుపుకుంది అయితే కొద్దిగా వేసుకోవాలి సైడ్లో. ఇప్పుడు నేను వేస్తున్నాను చూడు అలాంటివి. కింద అయితే అలా వేసుకోండి. వేసుకొని మొత్తం సాఫీగా చేసేసిన తర్వాత ఇప్పుడు ఆ గొట్టం పెట్టాలన్నమాట. గొట్టం పెట్టేసి ఇక మీరు సిమెంట్ అయినా వేసేయండి. మొత్తం ఎలా ఫుల్ చేస్తారంటే మీకు మీ టైం మొత్తం దాని మీద పడాలి. ఏది యూజ్ చేయగలదు, మొత్తం ఫుల్ చేస్తూనే ఉండాలి. మనోడు అయితే మొత్తం వేస్తాడు అనమాట. పైన అంటే పిక్ లేకుండా సిమెంట్ ఇసుక కలిపింది పైన వేస్తాడు అనమాట. అంటే డంబుల్ సేఫ్ బాగా రావడానికి. మీరు కూడా పిక్ సిమెంట్ పైన వేసుకోండి. సేమ్ అలాగే ఎక్కువ డంబుల్ కట్ చేసేద్దాం. చూడండి ఎలా చేస్తున్నాము, అలాగే సేమ్ చేయండి మామ, మీరు కూడా వచ్చేస్తారు. ఫస్ట్ అయితే మనకి ఏది రాదు అనుకోకండి మనకి ఏది వచ్చి ఫస్ట్ అది చేసేయండి. సో బాగా రాకపోతే నెక్స్ట్ బాగా చేసుకునే బాధ్యత మనం, నెక్స్ట్ చూసుకుందాం. సో ఫస్ట్ అయితే మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి. అంటే మనకి ఎవడు చెప్పడమో మా ఇది చెయ్యి ఇది చేయకూడదు అని మనమే చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది నాకు ఎవరు చెప్పలేదు, సో నేనే చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా చేసేయండి. సో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి, ఇది తెలియలేదు అని నేను చెప్తా. సో మా కెమెరామెన్ అది తీట పనులు చేస్తుంది ఇక్కడ, ఏమనుకోకండి. కెమెరామెన్ ఎవరంటే మా తమ్ముడే.
మాకు ఎవరు దొక్కపోతే మా తమ్ముడిని పిలిచాము, వీడియో తీరా అంటే తీస్తుండు. సో మా వాడికి కొద్దిగా బాగా తీయడం రాదు, ఏమనుకోకండి. సో చూడండి ఫుల్గా. అది పక్కన పెడితే మా వాడైతే 2 డంబులు ఇక్కడ ఫుల్గా వేసేస్తుండు. మొత్తం ఫుల్ చెప్పాను కదా ముందు, అలాగే ఫుల్ పని ఏమి అనుకున్న మా వాడు అలాగే వేసేస్తుంది. మామూలు ఉండదు మరి మన వాడితో. యాక్ట్ చేయమన్నాను కదా, చెయ్యండి మీ ఫ్రెండ్ కూడా. ఇప్పుడు మా వాడు ఏంటంటే ఫైనల్కి వచ్చింది కదా, పిక్ ఎందుకు అని మళ్ళీ ఇసుక సిమెంట్ కలిపింది అయితే మళ్ళీ పైన అయితే ఫిల్ చేస్తుంది. చూడండి ఫుల్ మనం ఫస్ట్లో పిక్ వేసుకున్న పైకైనా కిందకైనా పిక్ సిమెంట్ కలిపింది వేస్తే మనకి డంబిల్ బాగా వస్తుంది అన్నమాట. అర్థమైందా? దాని విధంగా చేసుకోండి మీరు కూడా. చెప్పండి చేయడం రాకపోతే కామెంట్ చేయండి, ఈ డంబిల్ రాదు అని. అలాగే నెక్స్ట్ ఏ డంబిల్ చేయాలో కూడా కామెంట్ చేయండి, నేను చేస్తా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే బొట్టానికి పైన హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో ఇసుక సిమెంట్ కలిపింది అయితే వేస్తున్నాం. చూడండి మా దగ్గర అయితే వాన వస్తుంది, అయినా సరే డంబుల్స్ వేస్తున్నాం. సూర్యుడు నేను మా వాడైతే మొత్తం వేస్తాం అన్నమాట. మళ్ళీ 3 days తర్వాత అయితే మళ్ళీ 3 days ఆడబెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తా. మళ్ళీ అప్పుడు వీడియో పెడతా. అప్పటికి ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి, మళ్ళీ ఏ డంబిల్ వేయాలో. 3 days తర్వాత మళ్ళీ వీడియో పెడతా, అది చూడండి. థ్యాంక్ యూ.